In today's session, we are going to discuss problems on concept 5, that is efficiency. రైట్. సో ఎఫిషియన్సీ అనేది మనం తెలుగులో ఏమంటామంటే సామర్థ్యం అంటాము. ఒక మనిషి యొక్క సామర్థ్యం వినా ఈ ప్రశ్నలు డిపెండ్ అయి ఉన్నాయి. రైట్. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ ఈ ఎఫిషియన్సీ క్వశ్చన్స్ కనుక్కునే ముందు ఫస్ట్ మనము నంబర్ ఆఫ్ డేస్కును ఎఫిషియన్సీకి రిలేషన్ కనుక్కోవాలి. రైట్. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఎఫిషియన్సీ అండ్ నంబర్ ఆఫ్ డేస్? సో దట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందండి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని ఎలా చెప్తున్నారు సార్ అంటే, ఫర్ సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ 6 apples with me. I have 6 apples with me. I can eat 3 apples per day. I can eat 3 apples per day. సో అప్పుడు ఆ యాపిల్స్ ఎన్ని రోజులు వస్తాయి మనకు? 2 days వస్తాయి. రైట్. యాపిల్స్ ఎన్ని రోజులు వస్తాయి? 2 days వస్తాయి. అదే ఒకవేళ అదే 6 యాపిల్స్ని పర్ డే నేను 6 యాపిల్స్ తింటే నాకు ఎన్ని డేస్ వస్తాయి? 1 day వస్తుంది. 1 day వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 6 days కామన్ ఉన్నాయి. బట్ ఇక్కడ నా ఎఫిషియన్సీ, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ, నా కెపాసిటీ 3 యాపిల్స్ బదులు నేను 6 యాపిల్స్ తింటున్నా. అంటే నా కెపాసిటీ పెరిగింది, అంతే కదా. నా కెపాసిటీ పెరగడం వల్ల ఏమైందంటే ఈ నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోయాయి. నా కెపాసిటీ పెరగడం వల్ల నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోయాయి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా? వెన్ దెర్ ఈజ్ ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ డేస్, దట్ ఇండికేట్స్ ద రిడక్షన్ ఇన్ ద ఎఫిషియన్సీ. ఆర్ వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద డేస్, ఇట్ ఇండికేట్స్ ది ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ. రైట్. సో మనకు నంబర్ ఆఫ్ డేస్ ఇంక్రీజ్ అయితే ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఒకవేళ నంబర్ ఆఫ్ డేస్ తగ్గినట్టయితే అదేం చూపెడుతుందంటే ఎఫిషియన్సీ పెరుగుతున్నట్టు చూపెడుతుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇన్ ద రేషియో. సో దీన్ని రేషియోలో ఎలా రాస్తారమ్మా అంటే చూడండి. రైట్. సో D1 ఈజ్ టు D2. రైట్. ఎఫిషియన్సీ ఎలా రాస్తాం మనం? రివర్స్ అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నారు కాబట్టి E2 ఈజ్ టు E1. D1 ఈజ్ టు D2, E2 ఈజ్ టు E1. ఓకే. So this is the relation between the date and efficiency. Right. So by using this ratio, we'll find out the questions on efficiency. Right. So let's take one example, thereby you can understand very easily. Okay. Let's take one example here. Right. So A is twice efficient than B. A is twice efficient than B. Thereby he can complete a work. in 4 days. Thereby he can complete a work in 4 days. Right. Now we have to find first మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, in how many days B alone can complete the work. సో రెండవది ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని కూడా కనుక్కోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ in how many days A and B working together can complete the work. సో ఇలా ఉంటుందండి క్వశ్చన్ మనకు. ఓకే. సో లెట్స్ సీ హౌ టు డూ దిస్ క్వశ్చన్. రైట్. చూడండి ఇక్కడ. సో ఈ క్వశ్చన్ ఎలా చేద్దామో చూడండి. రేషియోని ఉపయోగించి చేస్తాం సింపుల్గా. ఫస్ట్ చూడండి, ఇక్కడ A ఈజ్ టు B రేషియో ఏమి ఇచ్చాడు మనకు? డైరెక్ట్లీ ఎఫిషియన్సీ రేషియో రాద్దాం, సరిపోతుంది. ఓకే. సో A ఈజ్ టు B రేషియో ఏమి ఇచ్చాడు మనకు? 2:1. అంతే కదా. A ఈజ్ ట్వైస్ ఎఫిషియంట్ దెన్ B అన్న 2:1. ఓకే. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ B అలోన్. ఓకే. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ B అలోన్. సో ఆ B అలోన్ అనేది ఎలా కనుక్కుంటాం చూడండి, బై యూజింగ్ ద షార్ట్ కట్. ఇక్కడ ఏకు మనకి ఎన్ని డేస్ ఇచ్చాడు? ఏ కెన్ డూ ఇట్ ఎన్ని డేస్ అమ్మా? 4 days. ఓకే. సో వీఆర్ ఫైండింగ్ B నో. ఫస్ట్ మనకి ఏం రాయాలంటే చూడండి,
ఈ నెంబర్ ఆఫ్ డేస్ పైన రాసేయండి. నెంబర్ ఆఫ్ డేస్ పైన రాసేసాం 4. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎఫిషియన్సీ ఎంత ఉంది 2, రైట్. బై మనం ఏది కనుక్కోవాలి, బి నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోవాలి, దట్ ఈస్ బై 1. ఓకే, సో మళ్ళీ చెప్తాను చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ చెప్తాను చూడండి మీకు. సో ఫస్ట్ ఏం చేయాలంటే అమ్మ, మనం బి కనుక్కోవాలనుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఫార్ములా రాసేసుకోండి సరిపోతుంది. సో గివెన్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ, గివెన్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ బై ఫైండింగ్ డేస్. ఓకే, ఫైండింగ్ డేస్ అంటే మనం ఇక్కడ ఎఫిషియన్సీ రాయాలి. దేనికి ఎవరికి మనము డేస్ కనుక్కోవాలనుకుంటున్నామో వాళ్ళ ఎఫిషియన్సీ రాస్తే సరిపోతుంది. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ గివెన్ డేస్ ఎన్ని డేస్ ఇచ్చాడు క్వశ్చన్లో, 4 డేస్ ఇచ్చాడు. సో ఎవరి డేస్ ఇచ్చాడు, ఏ డేస్ ఇచ్చాడు కాబట్టి ఏ ఎఫిషియన్సీ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది. బై ఫైండింగ్ డేస్ ఎవరిది కనుక్కోవాలి, డేసు బీది కనుక్కోవాలి, రైట్. సో బి ఎఫిషియన్సీ ఉంటుంది 1. సో దట్ ఈస్ 2 into 4 is 8 days. ఓకే, సో బీ కెన్ డూ ఇట్ ఇన్ 8 days. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఏ ప్లస్ బి వర్కింగ్ టుగెదర్ అన్నాడు. అంటే చూడండి, ఏ ప్లస్ బి అనుకుంటున్నాం. ఏ ప్లస్ బి అంటే మనం సేమ్ డాటా ఉంటుంది, మళ్ళీ చేంజ్ ఏం కాదు. గివెన్ డేస్ అండ్ ఎఫిషియన్సీ ఎవరు ఇచ్చాడు, గివెన్ డేస్ 4, ఎవరిది అది, ఏది. ఓకే, వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 2. బై ఇక్కడ చూడండి, ఫైండింగ్ డేస్ మనం ఎవరిది కనుక్కోవాలి, ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కనుక్కోవాలి. అంటే ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కనుక్కోవాలనుకుంటే మనం వాళ్ళ ఎఫిషియన్సీ రాస్తే సరిపోతుంది. ఏ ఎఫిషియన్సీ ఎంత 2, బి ఎఫిషియన్సీ ఎంత 1. సో దట్ ఈస్ 2 + 1 అంటే ఎంతమ్మా 3. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 8/3. దట్ ఈస్ 8/3 అంటే ఏమొస్తుందమ్మా, 3 2s are 6, రిమైండర్ ఎంత ఉంది 2 ఉంటుంది, అంతే కదా. సో దట్ ఈస్ 2/3 డేస్. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఆ పనిని 2/3 డేస్లో ఫినిష్ చేస్తారు, రైట్. సో క్వశ్చన్స్ అనేటివి మనకి ఇలా ఉంటాయి. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్స్ బై యూజింగ్ ద షార్ట్ కట్. సో ప్లీజ్ రైట్ దిస్ షార్ట్ కట్. ఓకే, సో ఈ షార్ట్ కట్ని మీరు బాక్స్లో రాసేసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో గివెన్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ బై ఫైండింగ్ డేస్, దట్ ఈస్ ఎఫిషియన్సీ. మనం ఫైండింగ్ డేస్ కనుక్కోవాలంటున్నాం కాబట్టి వాళ్ళ ఎఫిషియన్సీ రాస్తే సరిపోతుంది. ఓకే, లెట్స్ గో టు ద క్వశ్చన్స్ మా. రైట్, దిస్ ఈస్ ద క్వశ్చన్. లెట్స్ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్ వన్స్. ఈ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఓకే, మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. సో అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ ఏముంది ఇక్కడ, ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ యర్ వర్క్ ఇన్ 15 days. ఏ మరియు బి కలిసి అంట ఆ పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారట. ఏ ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ వర్కర్ దెన్ బి. అంటే ఏ అనేవాడంట బి కంటే 50% ఎక్కువ సామర్థ్యం గల వ్యక్తి అంట. హౌ లాంగ్ విల్ ఏ టేక్ టు కంప్లీట్ ద వర్క్ అలోన్. అంటే ఏ అనే అతను ఆ పనిని ఒంటరిగా చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. ఓకే, సో తెలుగులో అయితే ఏ మరియు బి కలిసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయవచ్చు. బి కంటే ఏ 50% ఎక్కువ సామర్థ్యవంతమైన కార్మికుడు. ఏ ఒంటరిగా పనిని పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇలాంటి టైప్ క్వశ్చన్లో ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ద రిలేషన్ బిట్వీన్ ద ఏ అండ్ బి. వీ హ్యావ్ టు రైట్ రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఇక్కడ చూడండి, ఏకి బికి రిలేషన్ ఏముంది ఇక్కడ క్వశ్చన్లో, ఏ మరియు బీలు కలిసి ఒక పని 15 రోజుల్లో పూర్తి చేయవచ్చు. బి కంటే ఏ 50% ఎక్కువ సామర్థ్యమైన కార్మికుడు అన్నాడు. ఫర్ సపోజ్ నేను బి 100 అనుకుంటున్నా అమ్మా, అప్పుడు ఏ ఏమవుతుంది, 50% ఎక్కువ అంటే 100 + 50 అవుతుంది, అంతే కదా. 50% ఎక్కువ అంటే 100 + 50, రైట్. సో దిస్ ఈజ్ 100 + 50 అంటే 150. అలా కాకుండా ఇక్కడ చూడండి, 50% ఎలా రాయొచ్చు మనం, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1/2, అంతే కదా. మనం 50% ఎలా రాయొచ్చు, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1/2. సో 2 అనేది బి అవుతుందమ్మా. దీనికి యాడ్ చేస్తే 2 + 1 అంటే 3 వస్తుంది కాబట్టి అది ఏ అవుతుంది. ఇలా కూడా రాయొచ్చు. ఓకే, మీ ఇష్టం, అదైనా తీసుకోండి, ఇదైనా తీసుకోండి. ఇక్కడ చూడండి, 0 0 క్యాన్సల్, 3s 2s. దట్ ఈస్
A/B ఈక్వల్స్ టు 3:2. వాళ్ళ మధ్యలో ఎఫిషియన్సీ రేషియో ఎంతమ్మా? A/B ఈక్వల్స్ టు 3:2. సో నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఏ ఒంటరిగా పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో కనుక్కోమంటున్నాడు. ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. రైట్. సో చూడండి, మనకి ఎవరిది ఇచ్చాడు? 15 days ఎవరిది ఇచ్చాడు? A మరియు B ఇచ్చాడు. ఎవరిది కనుక్కోవాలి? ఏ కనుక్కోవాలి. రైట్. సో ఇక్కడ ఏ కనుక్కుందాం. చూడండి, ఏ ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ ఏ ఎఫిషియన్సీ కింద రాసేయండి. ఏ ఎఫిషియన్సీ ఎంత ఉందమ్మా? ఇక్కడ ఏ ఎఫిషియన్సీ అనేది 3 ఉంది. ఓకే, ఏ ఎఫిషియన్సీ 3 ఉంది బై 3 రాసాం ఇక్కడ. నెక్స్ట్ ఎవరిది కనుక్కోవాలి మనము? ఏ మరియు బి కలిసి ఒక పని 15 రోజుల్లో చేస్తున్నారంట. ఎవరిది ఇచ్చారు? 15 రోజులు ఇచ్చాడు. నెక్స్ట్ నేను చెప్పాను ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్లో ఏం చెప్పాను? గివెన్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ బై ఫైండింగ్ డేస్ ఎఫిషియన్సీ. ఓకే, సో ఇక్కడ గివెన్ డేస్ 15, వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత? 3 + 2. 3 + 2 ఎంతమ్మా? 5. ఓకే, సో 3 × 5 = 15 అంటే ఎంత వస్తుంది? 25 days. ఓకే, సో ఏ ఎన్ని రోజుల్లో కనుక్కోవచ్చు? 25 daysలో కనుక్కోవచ్చు. రైట్. అంటే ఆ 25 daysలో మనకు ఏ అనే అతను ఆ పనిని పూర్తి చేస్తాడు. సో ఆప్షన్ ఏమన్నా ఉందా ఇక్కడ? ఇక్కడ ఆప్షన్ ఏం లేదమ్మా. ఓకే, సో టేక్ దిస్ యాజ్ ఆప్షన్. 25 1/2 కాకుండా 25 తీసేసుకోండి. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Right, see this question. Right, so Tapas works twice as fast as Mihir. అంటే తపాస్ అనే వ్యక్తి అంట మిహిర్ కంటే రెట్టింపు ఎఫిషియన్సీ ఉందంట. ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days, అంటే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తే తపాస్ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. అంతే కదా, సింపుల్. తెలుగులో కూడా అదే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? తపాస్కి ఉన్ను మిహిర్కి ఎఫిషియన్సీ కనుక్కోవాలి. సో ట్వైస్ ఎఫిషియన్సీ అన్నాడు కాబట్టి 2:1 రాస్తున్నాను. ఓకే, సో ఇది నార్మల్గా రాస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇఫ్ బోత్ ఆఫ్ టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days అన్నాడు. అంటే మనం ఎవరిది కనుక్కోవాలి? ఇప్పుడు తపాస్ది కనుక్కోవాలి కాబట్టి T ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ తపాస్? 2. అది 2 కింద రాసిద్దాం. ఇంటూ మన క్వశ్చన్లో ఎన్ని ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ డేస్ 12 ఇచ్చాడు. ఎవరి డేస్ ఇచ్చాడు మన క్వశ్చన్లో? వీళ్ళిద్దరికి కలిసి, అంటే 2 + 1, అంతే కదా. 2 + 1 3. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు తపాస్ నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి కదా. చూడండి, 2 6 రైట్ 12. సో 3 × 6 ఎంతమ్మా? 18 days. సో తపాస్ కెన్ డూ ద వర్క్ అలోన్ ఇన్ 18 days. తపాస్ అనే వ్యక్తి ఒంటరిగా ఆ పనిని 18 రోజుల్లో చేయగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ? ఏ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ ఏ వర్క్ మెన్ యాజ్ బి. ఓకే, ఈజ్ దేర్ ఫోర్ ఏబుల్ టు ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 60 days. రైట్, 60 days లెస్ దాన్ బి. ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. చూడండి, 60 days లెస్ దాన్ బి. ఓకే, సో ద టైమ్ ఇన్ విచ్ దే కెన్ డూ ఇట్ వర్కింగ్ టుగెదర్ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ అనే అతనంట బి కంటే 3 రెట్లు పనివంతుడు, ఎక్కువ పనివంతుడు అంట. అయితే ఇక్కడ వాళ్ళిద్దరిట్లలో ఏమైందట అంటే ఆ పని డిఫరెన్స్ ఉండడం వల్ల ఏ అనే అతను 60 days తక్కువ తీసుకుంటున్నాడంట బి కంటే. ఓకే, సో అప్పుడు ఏమంటున్నాడంటే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో ముగించగలుగుతారా అంటున్నాడు. రైట్, సో తెలుగులో ఒకసారి చూడండి. ఏ అనేది బి కంటే 3 రెట్లు మంచి పనివాడు మరియు అందువల్ల బి కంటే తక్కువ పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. వారు కలిసి పని చేయగలిసిన సమయము ఎంత అంటున్నాడు. కొంచెం తెలుగులో అటు ఇటు ఉంది, చూసుకోండి. రైట్,
సో ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి ఏం డేటా ఇచ్చాడు, A:B ఇచ్చాడు. A:B ఎంతమ్మా, 3:1. ఓకే. సో నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఏ అంట ఆ బి కంటే ఆ పనిని 60 రోజులు తక్కువ చేస్తాడట. 60 రోజులు ఎందుకు తక్కువ చేస్తాడు సార్ అని ఒక డౌట్ ఎందుకు వస్తుందంటే, చూడండి ఇక్కడ 3 ఉంది ఎఫిషియన్సీ, ఇక్కడ 1 ఉంది. అంటే వీటి మధ్య 2 ఎంత ఉందమ్మా, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, 2 ఉంది. అంతే కదా, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. సో ఆ 2 అనేది ఎంత ఇచ్చాడు ఇక్కడ, 60 ఇచ్చాడు. సో 2 అనేది 60 ఇచ్చాడు. సారీ, 2 అనేది ఇక్కడ 60 ఇచ్చాడు. రైట్. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది మనకు, 30 డేస్ అవుతుంది. అంతే కదా, 1 పార్ట్ మనకు 30 డేస్ అవుతుంది. రైట్. సో మనము స్టార్టింగ్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఏమని, ఇది 3:1 అనేది ఎఫిషియన్సీ. రైట్, 3:1 అనేది ఎఫిషియన్సీ. అప్పుడు మనకు చూడండి వాళ్ళు ఏం కనుక్కోమన్నారు ఇక్కడ, వర్కింగ్ టుగెదర్ టైం అన్నాడు. రైట్. సో వర్కింగ్ టుగెదర్ టైం అన్నాడు కాబట్టి మనం ఫస్ట్ డేస్లో కన్వర్ట్ చేద్దాం. సో డేస్లో కన్వర్ట్ చేయండి ఏమవుతుంది, సో డేస్లో కన్వర్ట్ చేద్దామా, డైరెక్ట్ రాసేద్దామా, డేస్లో కన్వర్ట్ చేయండి ఒకసారి. సో ఇది 3:1 ఎఫిషియన్సీ అనేది 3:1 ఉంది. సో నంబర్ ఆఫ్ డేస్ ఏమవుతాయి అప్పుడు, 1:3 అవుతాయి. ఇక్కడ 1 పార్ట్ 30 ఉంది, అంటే 130 ఉంది ఇక్కడ. సో అప్పుడు 3 ఎంత అవుతుంది, 90 అవుతుంది. 1 × 30, 3 × 30. రైట్. సో ఏ ఏమో 30 డేసు, బి ఏమో 90 డేస్. రైట్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏం చేయాలి మనము, ఏ 30 డేసు, బి 90 డేస్. సో వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. అంతే కదా, సింపుల్గా. రైట్. చూడండి 30, 90 ఎల్సిఎం ఎంతమ్మా. సో చూడండి ఇక్కడ 0, 0 కామన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను, 0 రాయాలని చెప్పాను ఇక్కడ. రైట్. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది. 3, 9 ఎల్సిఎం ఎంత వస్తుంది, 9 వస్తుంది. రైట్. సో అప్పుడు చూడండి 30 × 3 ఈజ్ 90, 90 × 1 ఈజ్ 90. సో ఏ ప్లస్ బి అన్నాడు కాబట్టి 3 + 1, 3 + 1 ఎంతమ్మా, 4. ఓకే. సో మనము వర్కింగ్ టుగెదర్ అనుకోవాలి కాబట్టి ఏం రాస్తాము, 90/4 అని రాస్తాము. సో 90/4 ఈజ్ నథింగ్ బట్ ఎంత వస్తుంది మనకు, సో ఇక్కడ 45, ఇక్కడ 2, అంతే కదా. సో 22 1/2 డేస్ వస్తుంది, 22 1/2 డేట్ వస్తుంది. రైట్. సో దిస్ ఈజ్ ఆప్షన్ బి. అంతే కదా, ఆప్షన్ బి అనేది 22 1/2 డేస్. సో ఈ క్వశ్చన్ ఇలా సాల్వ్ చేయాలమ్మా. ఇక్కడ కొంచెం ట్రిక్కీ ఏమనిపిస్తుంది అంటే, లెస్ అన్నప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, లెస్ అన్నప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. క్వశ్చన్లో ఏమిచ్చాడు, ఏ ఈజ్ 50% ఎఫిషియంట్ యాజ్ బి. ఏ ఈజ్ 50% ఎఫిషియంట్ యాజ్ బి అంటే చూడండి ఇక్కడ ఏ ఈజ్ 50% ఎఫిషియంట్ యాజ్ బి అంటే మనకు బి 100 అవుతుంది, ఏ ఏమవుతుంది 50 అవుతుంది. సో దట్ మీన్స్ 1:2 వస్తుంది ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఏమన్నాడు అంటే డైరెక్ట్గా చేసేస్తున్నా, సి డస్ half of the work done by A and B together. C does half of the work done by A and B together అన్నాడు. అంటే C ఏం చేశారంటే ఇక్కడ half of the work done by A and B together. రైట్. సో ఇక్కడ ఏమన్నాడు, A and B together అన్న కాబట్టి మనకు 3/2 అవుతుంది. సో 3/2 ఎందుకు వస్తారంటే A and B ఎంత ఉంది ఇక్కడ, 3 ఉంది. A + B 3 ఉంది. నెక్స్ట్, ఇఫ్ C alone does the work in 20 days, C alone does the work in 20 days, then A, B, C together can do it work in how many days అన్నాడు. ఓకే. రైట్. సో ఫస్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏ ఈజ్ 50% ఎఫిషియంట్ యాజ్ బి అన్నాడు. అంటే ఏ అనే అతనంట బిలో 50% అంట. రైట్. అంటే 50% ఎఫిషియన్సీ ఉంది, అంటే దట్ ఈస్ 1:2 రాశాము. నెక్స్ట్, సి డస్ half of the work done by A and B together అన్నాడు. ఏ అండ్ బి టుగెదర్ చేసిన దాంట్లో సి అంట ఆఫ్ చేస్తారంట. అంటే చూడండి C = 3/2. C = 3/2. ఇఫ్ C alone does the work in 20 days, if the C alone does the work in 20 days, then A, B, C together can do it in how many days? ఓకే. సో ఇక్కడ చూడండి మనకు ఎఫిషియన్సీలు ఉన్నాయి. ఇక్కడ మనం నంబర్ ఆఫ్ డేస్కు కన్వర్ట్ చేసుకోవచ్చు కదా.
రైట్. అదర్వైజ్ ఈ సి 20 days తీసుకొని కూడా చేయొచ్చు. రైట్, ఎలా చేద్దాం చూడండి దీన్ని. రైట్, లెట్స్ డూ దిస్ విత్ షార్ట్ కట్. ఓ సారీ, రైట్. A:B:C అనుకుందాం. ఇక్కడ ఏ ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. బి ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. సి ఎంత ఇచ్చాడు? 3/2 ఇచ్చాడు. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2:4:3. రైట్. సో మన క్వశ్చన్ అనుకున్న ప్రకారం వచ్చింది కదమ్మా, వచ్చింది 2:4:3. సో నెక్స్ట్ ఏమన్నాడు? సి మాత్రమే ఆ పనిని 20 రోజుల్లో చేస్తే ఏబిసిలు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలుగుతాయి అంటున్నాడు. సి అంటే ఎన్ని రోజుల్లో చేశాడంట? సి 20 daysలో చేశాడంట. రైట్. సో అప్పుడు చూడండి, మనకు క్వశ్చన్లో సి ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? సి 20 ఇచ్చాడు. రైట్. సో మన ఇప్పుడు చూడండి, A,B,C కనుక్కోవాలి. నేను ఏం చెప్పాను, మనకి ఏది కనుక్కుంటామో అది డినామినేటర్లో రాయాలి, అంతే కదా. A,B,C ఎఫిషియన్సీ కనుక్కుంటున్నాం కాబట్టి మనం దాన్ని డినామినేటర్లో రాస్తాం. సో డినామినేటర్లో ఎంత చూడండి, 2 + 4 6, 6 + 3 9. ఇక్కడ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు మనకు? సి యొక్క ఎఫిషియన్సీ 3. సింపుల్. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. అంటే 3 × 20/9. సో అప్పుడు 3 × 20/9 ఎంత వస్తుందమ్మా? 20/3 ఈజ్ నథింగ్ బట్ 6/2/3 days. ఆన్సర్లో ఉందా చూడండి, 6/2/3 days. రైట్, ఆప్షన్ 2. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఒక క్వశ్చన్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలి. రైట్. సో డోంట్ యూజ్ ఎక్స్ మెథడ్ అస్సలే యూజ్ చేయకూడదు. దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 2-3 స్టెప్స్లో మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, ఫస్ట్ ఒక క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత మీరు ఆ డాటాను రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డాటాను ఒక ఆర్డర్లో రాయాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ క్వశ్చన్ చూడంగానే డాటా రాయడంతోనే మనకు ఆన్సర్ క్లిక్ అయిపోతుంది. రైట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. విల్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నాడు? సేమ్ అదే ఎఫిషియన్సీ మీద క్వశ్చన్స్. ఓకే, రైట్. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు P is thrice as good as workman as Q. P is thrice as good as workman as Q. Therefore, able to finish a job in 48 days less than Q. Therefore, he finishes the work 48 days less than Q. Then, working together, they can do it in how many days? మళ్ళీ సింపుల్ క్వశ్చన్ అమ్మా. దీనికి ముందు ఒక క్వశ్చన్ చేశాం కదా. సో సేమ్ ఇదే క్వశ్చన్, సారీ ఇదే క్వశ్చన్ అనుకుంటా. ఎస్, సేమ్ ఇదే క్వశ్చన్, సేమ్ ఇదే మోడల్. సో లెట్ సీ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? పి మరియు క్యూ అంట థ్రైస్ ఎఫిషియన్సీ ఉందంట. ఎవరికి థ్రైస్ ఎఫిషియన్సీ ఉంది? పీకి క్యూ కంటే థ్రైస్ ఎఫిషియన్సీ ఉంది. సో దాన్ని డ్రా చేయండి ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ రాసిన చూడండి. సో P/Q = 3:1. ఇది సింపుల్గా అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? వాడు ఏమన్నాడు? ఆ ఎఫిషియన్సీ ఉండడం వల్ల అంటే క్యూ కంటే 48 రోజుల్లో తక్కువ పనిని పూర్తి చేయగలడు పి అంట. రైట్. అంటే ఈ డిఫరెన్స్ ఎంత? 2. దట్స్ 2 ఈజ్ నథింగ్ బట్ 48. దెన్ 1 ఈజ్ 2 × 24 కదా, 1 × 24 దట్ ఈస్ 24. అంటే 1 పార్ట్ ఎంత అయింది మనకు? అక్కడ 24 అయింది. ఇది ఏంటమ్మా? ఈ రేషియో ఏంటి మనకు? ఎఫిషియన్సీ. దెన్ కన్వర్ట్ దిస్ ఇంటూ నంబర్ ఆఫ్ డేస్. సో ఇది ఎఫిషియన్సీ, ఇది నంబర్ ఆఫ్ డేస్. సో అప్పుడు ఏమవుతుంది? 1:3 అవుతుంది. సో 1 పార్ట్ ఆల్రెడీ ఎంత ఉంది మనకు? 1 పార్ట్ 24 ఉంది. 3 పార్ట్స్ ఎంత అవుతుంది అప్పుడు? 72. అంతే కదా. 1 పార్ట్ 24 అయినప్పుడు 3 పార్ట్స్ 72 అవుతుంది. ఈ డిఫరెన్స్ మనకు 48 వస్తుంది చూడండి. క్వశ్చన్లో కూడా 48 వచ్చింది. ఈ డిఫరెన్స్ 48 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ కలిసి పని చేసేవారు దాన్ని ఎన్ని రోజులు చేయగలుగుతారు అంటున్నాడు. వాళ్ళిద్దరు కలిసి పని చేయాలంట. ఓకే, నౌ లెట్స్ ఫైండ్ అవుట్ దేర్ వర్కింగ్ టుగెదర్ టైం.
ఓకే, సో వర్కింగ్ టుగెదర్ అంటే పి ఎంత ఉంది మనకు ఇక్కడ 24 days ఉంది, క్యూ ఎంత ఉంది మనకు 72 days ఉంది. సో పి అనేది 24 days ఉంది, క్యూ అనేది 72 days ఉంది. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? ఎల్సిఎం ఎలాగ అనుకుంటాం మీకు చెప్పాను ఆల్రెడీ. వెన్ దెర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ నెంబర్స్, రైట్, అంటే 72 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 24 కదా, దెన్ వీ హ్యావ్ టు టేక్ ద బిగ్గర్ నెంబర్, దట్ ఈజ్ 72 units. ఓకే, 72 units రాసేసాం. నెక్స్ట్ 24 into హౌ మచ్ ఇస్ 72, దట్ ఈస్ 3 units. అంతే కదా, 24 into 3 is 72. Here also 72 into how much is 72? 1. That is 1 unit per day. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, P ప్లస్ Q కనుక్కోవాలి. సో P ప్లస్ Q ఎంత ఉంది ఇక్కడ 3 + 1. 3 + 1 ఎంత 4. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు 4 units per day చేస్తున్నారు, అదే 72 units చేయడానికి ఎంత టైం పడుతుంది, అంతే సింపుల్ కదా. 72/4 దట్ ఈస్ 18 days. They can finish that work in 18 days. ఓకే, 18 days కదా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఆన్సర్ ఆప్షన్లో ఉందా చూడండి. ఎస్, వీ హ్యావ్ ఇట్ ఆన్ ఆప్షన్ 1. ఆప్షన్ 1. ఓకే, ఇలా ఎఫిషియన్సీ క్వశ్చన్స్ చేయాలమ్మా మనం, రైట్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మనకు టైము చాలా తక్కువ పడుతుంది, ఓకేనా. ఎక్స్ మెథడ్ వాడితే ఎక్కువ టైం పడుతుంది. రెండవది ఏంటంటే మనకు కాంప్లెక్స్గా ఉన్న ప్రాబ్లమ్ను కూడా సింపుల్గా రాసుకోవచ్చు రేషియో రాయడం వల్ల. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఏ టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ టైమ్ యాజ్ బి, థ్రైస్ యాజ్ మచ్ యాజ్ సి టు కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్. సో ఏ అంట బి కంటే రెట్టింపు అంట, అండ్ సి కంటే 3 రెట్లు ఎక్కువ టైం తీసుకుంటాడట. అయితే దే వర్క్ టుగెదర్ టు కంప్లీట్ వర్క్ ఇన్ 1 day. ఓకే, సో ఇన్ వాట్ టైమ్ ఏ అలోన్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు, రైట్. సో ఏం కనుక్కోవాలి మనం ఇక్కడ, ఫస్ట్ ఏ బి కంటే 2 రెట్లు, సి కంటే 3 రెట్లు. అలా అయినప్పుడు వాళ్ళు ఒక రోజులో కంప్లీట్ చేశారట పనిని. అదే ఏ ఒక్కడ పనిని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. సింపుల్ కదా. చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఇచ్చిన డాటాను రేషియోలో రాసేయండి, రేషియోస్లో రాసేయండి మనకి ఇచ్చిన డాటాను ఫస్ట్. సో మనకేమి ఇచ్చాడు ఇక్కడ, A:B:C ఇచ్చాడు కదా, రైట్. సో A:B:C రాస్తున్నాను, A:B:C, ఎందుకంటే ఏను బీతోని సితోని కంపేర్ చేశాడు. ఫస్ట్ చూడండి, ఏ పనిని పూర్తి చేయడానికి బి కంటే రెట్టింపు సమయం పడుతుందంట. అంటే చూడండి, ఏ ఎంత 2:1, రైట్. సి కంటే 3 రెట్లు ఎక్కువ సమయం అంటే ఇది 3:1 అవుతుంది, అంతే కదా, రైట్. సో అప్పుడు ఇక్కడ 3 వస్తుంది, అప్పుడు ఎంత అవుతుంది మనకు 1:6:3, 1:6:3. ఇది ఏంటి మనకు టైం, రైట్. మనకి ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ ఎలాగనుకుంటాము, ఇది అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చాడు ఇక్కడ, 1:6:3. 1 ఇటు వస్తుంది కదా, సారీ ఇటు వస్తుంది. ఓకే, 2:6:3. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత అవుతుందమ్మా అప్పుడు, వాట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ దిస్? ఎల్సిఎం ఎంత, బిగ్గెస్ట్ నెంబర్ కదా 6. సో 6/2 3, 6/6 1, 6/3 2. దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ. వీళ్ళు ముగ్గురు కలిసి అంటే ఆ పనిని ఎన్ని రోజులు చేశారు, ఒక రోజులో చేశారు. అయితే ఏ కనుక్కోవాలి. ఏ ఎలా కనుక్కుంటాం చూడండి, ఫస్ట్ మనకి ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, ఇది ఏమవుతుంది, ఇది సి, ఇది ఏ, ఇది బి. ఏ వాల్యూ ఎంత ఉంది 1 ఇంటూ ఎన్ని డేస్ ఇచ్చాడు, 1 day ఇచ్చాడు. ఎవరి 1 day ఇచ్చాడు, ముగ్గురు కలిసి చేసిన పని 1 day ఇచ్చాడు. అంటే వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత, 3 + 1 4, 4 + 2 6, రైట్. సో ఇఫ్ యూ క్యాన్సల్ దిస్ విల్ గెట్ ఏస్ వాల్యూ, రైట్. సో 1 క్యాన్సల్, వాట్ యూ విల్ గెట్ 6 days. అంటే ఏ ఒక్కడో ఆ పనిని పూర్తి చేయడానికి 6 days పడుతుందంట. ఏ ఒక్కడో ఆ పనిని పూర్తి చేయడానికి 6 days పడుతుందంట. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్, ఆప్షన్ సి. ఓకే, రైట్. సో with this we done problems on efficiency.